భారతీయ జనతా పార్టీ తరపున హిందూపురం సీట్ అయితే ఇచ్చినట్టు లేదు. కానీ హిందూపురం సీట్ కావాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా పట్టుబట్టింది. పరిపూర్ణానంద స్వామికి ఇంతవరకు మొన్ననే ఆయన అక్కడ జాబ్ ఫెయిర్ లాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా సక్సెస్ అయ్యారు. అట్లాగే ప్రచారం నిన్న ప్రారంభించేశారు. అంటే ఏదైతే మాకు అరక్క అక్కర్లేదు, విజయనగరం అక్కర్లేదు, అనకాపల్లి అక్కర్లేదు, వాటికి బదులుగా హిందూపురం ఇవ్వండి, అట్లాగే విశాఖపట్నం ఇవ్వండి, ఏలూరు ఇవ్వండి అని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీతో అది కన్ఫామ్ అయిందా? ఎందుకంటే తెలుగుదేశం అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు, పార్థసారథి అడుగుతున్నారని చెప్పి జ్యోతి రాసుకొచ్చింది అంటేనే అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట్టు. హిందూపురం అసలు తెలుగుదేశానికి అభ్యర్థి లేరు, పార్థసారథికే ఇవ్వాలి. అసలు అక్కడ ఆ ప్లేస్లో ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్. అది కూడా బీజేపీకి ఇక్కడ పోటీ ఉందిలే అని చెప్పే ప్రయత్నం. అక్కడ పరిపూర్ణానంద స్వామి నిన్ననే ప్రచారం ప్రారంభించేశారు. భారీ ఎత్తున జనం వివిధ ప్రాంతాల నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలి రావడంతో ఆయన భారీ టూరే అయ్యింది. చిన్నదిగా అనుకున్న కార్యక్రమం అతి పెద్దదిగా జరిగింది. అక్కడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. భారతదేశమంతా 543 ఎంపీ స్థానాల్లో ఒకే స్థానం గురించి ఎదురు చూస్తూ ఉంది. ఒకే స్థానం గురించి చర్చ జరుగుతోంది. ఒకే స్థానం మీద దేశమంతా గుడ్లప్పగించుకొని చూస్తుంది. ఆ స్థానం కట్టిన వ్యక్తి అడుగు పెడితే దేశమంతా చూసింది. అదే హిందూపురంలో స్వామీజీని గెలిపిస్తే ప్రపంచమంతా చూసేలా చేస్తా. హిందూపురానికి స్వామీజీ కావాలా? స్వామీజీ కావాలా? స్వామీజీ రావాలా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? అయితే కొంతమంది కుహనాగాళ్ళు స్వార్థంతో, కుళ్ళుతో, కుట్రతో స్వామీజీ వస్తే వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయని ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు ఈ రోజు రాత్రి దాకే. ఈ రోజు మనందరి యొక్క పండుగ. రేపు మనం ఉదయాన్నే చూస్తాం హిందూపురానికి స్వామి పరిపూర్ణానందాన్ని. మోడీ గారిని అన్ని పార్టీలు అన్నాయి, మోడీ గారు వస్తే ముస్లింలకి భద్రత లేదంటారు. కానీ నా పక్కన నిలబడింది ఒక అమ్మ, ముంతాజ్. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క విధానంతో ఆడపిల్లలు, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలకి ఈ దేశంలో భద్రత కలిగింది. 75 సంవత్సరాల తర్వాత, 75 ఏళ్ల తర్వాత ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ఆవిష్కరించి ఈరోజు లక్షలాది మంది ముస్లిం మహిళలే కాదు, ముస్లిం మహిళలి కన్న తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున మోడీ గారికి ఓట్లు వేస్తున్నారు. అలాగే ఈ భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క బాంబు పేలుడు వినిపించిందా? ఇది ఓవరాల్గా భారీ ఎత్తున ప్రచారంలోకి దిగడంతో హిందూపురంలో ఇప్పుడు ఇక అది ఖచ్చితంగా బీజేపీకే అని ఆయనకి చెప్పడం వలన ఆయన రంగంలోకి దిగారు పరిపూర్ణానంద స్వామి. ఇది కీలక ఘట్టం.